వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు 20 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ కృష్ణయ్య డిమాండ్. లోకేష్ పాదయాత్రపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదు. టీడీపీ తెలుగు రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ. ఫేక్ బ్యాంక్ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా పచ్చివేత. సీసెస్ అడిషనల్ డీసీపీ నేహా మెహ్రా వెల్లడి. పారా అథ్లెటిక్స్ ను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తెలంగాణ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురుచరణ్ సింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే, అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు 20 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి హైదరాబాద్ మసబ్ ట్యాంక్ బీసీ సంక్షేమ భవనం ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలతో పెట్టుకుంటే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని హెచ్చరించారు. బడ్జెట్లో బీసీల బడ్జెట్ 20,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తుంది. వ్యతిరేక వైఖరిని మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు వేలాది మందితో తెలుగు సంక్షేమ భవనం ముట్టడించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము బీసీ వ్యతిరేక వైఖరిని మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రైవేట్ యూనివర్సిటీల్లో మేము మాటలు కాదు, అన్ని పార్టీలలో ఉన్న నాయకులు, అధికార పార్టీలు కూడా బీసీ నాయకులు కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు రద్దు చేశారు. అదే కాదు, గత 5 సంవత్సరాల కాలంలో బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, 12 బీసీ కుల ఫెడరేషన్ల ద్వారా ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వరా? ఏంటి ఇది? ఇంత దరిద్రమా? రుణాలు బడ్జెట్ కేటాయిస్తారు, రుణాలు ఇవ్వరు. ఇదేం అన్యాయం? టీడీపీ జాతీయ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రపై వైసీపీ ప్రజాప్రతినిధులకు మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ తెలుగు రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మండిపడ్డారు. లోకేష్ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం చూసి వైసీపీ ప్రజాప్రతినిధులకు, మంత్రులకు అసహనం పెరిగి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అన్న వదిలిన బాణం షర్మిల ఏ ప్రయోజనం కోసం ఆనాడు పాదయాత్ర చేసిందో కొడాలి నాని పేరు నాని చెప్పాలని అన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి బత్తిన దాస్, జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్, పామర్తి లక్ష్మణ్, కొక్కు జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు నిన్న అంటే జనవరి 27వ తారీఖు 11 గంటల 3 నిమిషాలకైనా మొదటి అడుగు వేసినటువంటి పరిస్థితి. ఆయన పాదయాత్రకి వేలాది మంది ప్రజలు వస్తే దాన్ని చూసి కృష్ణా జిల్లా మాజీ మంత్రులు, నానీలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఏ అర్హత ఉంది లోకేష్ పాదయాత్ర చేయడానికి అని చెప్పేసి నన్ను మాట్లాడుతున్నారు. మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర కుప్పం నుంచి మొదలుపెట్టారు. మొదలు పెట్టగానే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా ఉత్సాహకారుతుంది. ఏంటిరా బాబు, జనం ఏంటి, లోకం ఏంటి, ఈడేంటి, వీడి కథ ఏంటి, ఇంత అభిమానులా అని చెప్పి ఈ రాష్ట్రం అంతా నలుమూలలు అక్కడ చేరేటప్పటికీ భయభ్రాంతులు చెందుతున్నారు. నారా లోకేష్ బాబు గారిని తిట్టే అర్హత మీకుందా? మీరు ఏదో తాడేపల్లిగూడలో స్క్రిప్ట్ రాస్తే మీరు చదివి మీరు ఓ పక్కనేమో పవన్ కళ్యాణ్ రాగానే ఒక ఎమ్మెల్యే, ఇంకో పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే బూతుల మంత్రి. ఆ మంత్రులు ఇద్దరు కూడా ఏమేమి మాట్లాడుతున్నారో ఏమేం చేస్తారో తెలియట్లా. నారా లోకేష్ బాబు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. పంచాయతీ వ్యవస్థని, గ్రామ స్వరాజ్యం తీసుకురావడం, పంచాయతీ వ్యవస్థని మెరుగుపరిచిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే
అది లోకేష్ బాబు గారు తప్ప మరెవరు లేరు లేదని చెప్తారు. లోక్ సత్య గారు చెప్పినట్టు 25,000 కిలోమీటర్లో రోడ్లు వేసిన చరిత్ర లోకేష్ బాబు గారి చరిత్ర. పల్లి ప్రాంతంలో కానీ పట్టణాల్లో కానీ LED బల్బులు వేసి పట్టపగల్లాగా వెలిగించినటువంటి చరిత్ర లోకేష్ బాబు గారి చరిత్ర. ఫేక్ బ్యాంక్ గ్యారంటీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను CCS పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లోని బషీరాబాద్ సిపి ఆఫీస్ లో CCS అడిషనల్ DCP నేహా మెహ్రా వివరాలు వెల్లడించారు. కోల్కతా కేంద్రంగా ఫేక్ బ్యాంక్ గ్యారంటీలతో మోసాలు చేస్తున్న 4 సభ్యులు గల గ్యాంగ్ ను అరెస్ట్ చేశామని అన్నారు. నిందితుల నుంచి 2 చెక్కులు, నకిలీ బ్యాంక్ గ్యారంటీ పత్రాలు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు ఇప్పటివరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో 60 నకిలీ బ్యాంక్ గ్యారంటీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. వీటి విలువ 35 కోట్లు ఉంటుందని అన్నారు. ప్రెస్ మీట్ పెట్టాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రాసెస్ ఏంటి, ఒక కంపెనీ ఒకసారి గవర్నమెంట్ కాంట్రాక్ట్ అప్లై చేస్తే వాళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ అండ్ డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయాలి. అండ్ ఫార్మాలిటీస్ ప్రకారంగా వాళ్ళు బ్యాంక్ గ్యారంటీస్ కూడా సబ్మిట్ చేయాలి. బ్యాంక్ గ్యారంటీస్ ఒక గవర్నమెంట్ కంపెనీ ఎందుకు అడుగుతున్నారు, బ్యాంక్ గ్యారంటీ స్టాండ్స్ యాజ్ అ గ్యారంటీ దట్ ద కంపెనీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. సో ప్రస్తుతం ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ కరీంనగర్ అండ్ మినిస్ట్రీ అర్బన్ అడ్మినిస్ట్రేషన్లో అప్లై చేశారు. ఆ కాంట్రాక్ట్ కోసం వాళ్ళు 3.25 crores బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. వాళ్ళు ఆ బ్యాంక్ గ్యారంటీ కోసం ఒక మీడియేటర్ నాగరాజు A1, మన కేసులో ఉన్న A1కు కాంటాక్ట్ అయ్యారు. ఆ A1 వాళ్ళకు అష్యూరెన్స్ ఇచ్చి 11 బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చారు. అండ్ ఫర్ ఆల్ 11 బ్యాంక్ గ్యారంటీస్ 47 lakh rupees తీసుకున్నారు. ఫర్దర్ ఇది A1 నరేష్, A1 నాగరాజు, A2 నరేష్ శర్మ జైపూర్తో కాంటాక్ట్ అయ్యారు. అండ్ A2 నరేష్ శర్మ రాజస్థాన్ నుంచి, A3 A4 బెంగాల్లో ఉన్నవాడు, A3 A4 నిలోట్పల్ దాస్ అండ్ శుభ్రజీత్ ఘోషల్తో కాంటాక్ట్లో ఉన్నారు. దీంట్లో మాస్టర్ మైండ్ A3 అండ్ A4 ఉన్నారు, నిలోట్పల్ దాస్ అండ్ శుభ్రజీత్ ఘోషల్. వాళ్ళు ఇది మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ బ్యాంక్ గ్యారంటీ స్టాంప్ పేపర్ తీసుకొని బ్యాంక్ ఎలా చేస్తున్నారు స్టడీ చేసి దీనికి రెప్లికేట్ చేసి ఒక ఒరిజినల్ యాజ్ గుడ్ యాజ్ ఒరిజినల్ బ్యాంక్ గ్యారంటీ ప్రిపేర్ చేసి ఫోర్స్లో మన విక్టిమ్స్ ఇక్కడ హర్షిత ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళు డైరెక్టర్స్కు పంపించి డబ్బులు తీసుకున్నారు. దీంట్లో బ్యాంక్ గ్యారంటీస్ ప్రతి బ్యాంక్ గ్యారంటీకి వాళ్ళు 14% కమిషన్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్ అడ్వాన్స్మెంట్ ఏంటి, సపోజ్ ఇది బ్యాంక్ గ్యారంటీ వాళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్ కోసం డిపార్ట్మెంట్కు సబ్మిట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేయడానికి ఒక మెయిల్ పంపిస్తున్నారు. వాళ్ళు అది బ్యాంక్ గ్యారంటీకు లో మెయిల్ ఐడీస్ కూడా ఫేక్ ఇవ్వడం జరిగింది. అంటే దే యూస్ టు సెండ్ ద మెయిల్స్ టు ద ఫేక్ ఈమెయిల్ ఐడీస్ అండ్ A3 A4 ఓన్లీ యూస్ టు రిప్లై దట్ ద బ్యాంక్ గ్యారంటీ ఈస్ ఒరిజినల్. సో దీంట్లో టోటల్ 4 అక్యూజ్ ఉన్నారు. A1 గోడిశాల నాగరాజు ఫ్రమ్ వరంగల్, A2 నరేష్ శర్మ ఫ్రమ్ రాజస్థాన్, A3 నిలోట్పల్ దాస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ and A4 Shubhrajit Ghoshal also from West Bengal. పారా అథ్లెటిక్స్ ను ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలంగాణ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురుశైరన్ సింగ్ అన్నారు. సికింద్రాబాద్ RSC మైదానంలో 5వ పారా అథ్లెటిక్స్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారా స్పోర్ట్స్ కు ప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహం లేకున్నప్పటికీ తాము ఐక్యంగా ఉంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రభుత్వ సహకారం అందితే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తామని పేర్కొన్నారు.
పారా దివ్యాంగుల అథ్లెటిక్స్ మీట్కు వచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఆల్ ఆర్ వెల్కమ్ ఫర్ దిస్ 5th స్టేట్ అథ్లెటిక్స్ మీట్ అండ్ యాజ్ వెల్ యాజ్ పారా బ్యాడ్మింటన్ మీట్. సో మేము అంటే పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళమందరము ఐకమత్యంగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రం లోపల అంటే మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకున్నా కానీ మేము మా 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 అచీవ్మెంట్ కొరకు మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఈ పారా స్పోర్ట్స్ను ఇంకా పైకి తీసుకెళ్ళాలని చెప్పేసి మేమందరము ఒక అసోసియేషన్గా ఏర్పడి దీన్ని భవిష్యత్తు కొరకు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తూ మా ప్రెసిడెంట్ బాబు కానీ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సార్ అండ్ మహేష్, నరేష్, ప్రశాంత్ అండ్ అందరూ పేరున మన పారా స్పోర్ట్స్ గురించి పని చేస్తారని మన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఎప్పుడు అంటే ఎవరికి లొంగకుండా దివ్యాంగులమని కాకుండా మనము జనరల్ వాళ్ళతో పోటీ పడుతూ మన రాష్ట్ర ప్రతిష్టను ఇన్పడింపజేయడానికి మనము అందరము కలిసికట్టుగా పనిచేస్తూ మన పారా స్పోర్ట్స్ను ఒక స్థాయికి జాతీయ స్థాయిలో తీసుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ, అలాగే ఈ ప్రోగ్రాం విజయవంతం కావడానికి సహకరించినటువంటి ఫుడ్ విషయంలో నూకరాజ్ గారు దీనికి సంబంధించిన భోజన వసతులన్నీ ఏర్పాటు చేశారు. అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శైలజ మేడం గారు కొంత ఆర్థిక సహాయం చేయడం వల్ల ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ప్రతి ప్లేయరు కూడా తన సొంతంగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు చేసుకొని ఎంతో ఉత్సాహంగా 33 జిల్లాల నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రతి క్రీడాకారుడికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రథసప్తమిని పురస్కరించుకొని బాపట్ల జిల్లా బాపట్ల శ్రీ సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో సూర్య భగవానుడికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. సుదర్శన యాగం, సర్వదేవత మహాకలశ స్థాపన నిర్వహించామని నిర్వాహకుడు బాబు నాగేంద్ర విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశీ, ఏమని సుబ్రహ్మణ్యం, కన్నెగంటి సత్యనారాయణ, భ్రమరాంబ, ఉషా, తులసి, లక్ష్మి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. శత్రూన్ స్తంభయ దీర్ఘాయుష్మందంగురయ జన్మాను జన్మనో తన్మే రోగంచ శోకంచ మాకారీ హంతు సప్తమే ఏతా జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్యజం ఇచ్చి జ్ఞానతే యః పునః ఇత్తి సప్తవిధం పాపం స్నానాంనే సప్తకే సప్తవ్యాధి సమాయుక్తం హరిమాకరి సప్తమి భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి. సాక్షాత్ సూర్యనారాయణ స పంచహూతో భవతు పంచహూతో హవైనామైషః తం వా ఏతం పంచహూతకం సంతో. రథసప్తమి పర్వదిన కాలే యజమానస్య సూర్యనారాయణ హవనాఖ్యం కరిష్యే. తతః అస్యాః యజమాన్యానాం గోత్రః భారద్వాజ గోత్రోద్భవస్య జగన్నాథరావణామదేస్య ధర్మజ్ఞ జానకీదేవి నామ్యాః దంపత్యోః ధనకనకవస్తువాహనాయుక్తాసిద్ధ్యర్థం జవాంగురు వెంకాసం దాశభేయమహాదినో సమోదం సర్వభావజ్ఞం సూర్యనారాయణాయ నమః. సూర్యనారాయణ దేవతని మనం ఆవాహన చేసి శాస్త్ర ప్రకారం అదిగో పొంగలు వండుతున్నారు. ఆవు పిడకలతో, గోధుమ బెల్లంతో స్వామివారికి ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అభిషేకానంతరం. సృష్టికి అంతిమ సమయం సమీపిస్తుండటంతో ఆధ్యాత్మిక మార్గం ద్వారా పరమాత్ముని సన్నిధికి చేరుకోవచ్చని ఆధ్యాత్మిక కేంద్రం తత్వవేత్త, హైకోర్టు న్యాయవాది అమోల్ కోక్ అన్నారు. హైదరాబాద్ కోటిలోని గాంధీ జ్ఞాన మందిర్ యోగా కేంద్రంలో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీ జ్ఞాన మందిర్
డైరెక్టర్ ప్రవీణ్ కపాడియా హాజరయ్యారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది పీబీకే అమోల్, డాక్టర్ శశికళ, శాంత, రంజన, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ओम नमः शिवाय। आज गांधी ज्ञान मंदिर योगा केंद्र जो है कोटी में हैदराबाद में, इन्होंने हमें आमंत्रित किया था आध्यात्मिक विश्वविद्यालय को एक आध्यात्मिक सेमिनार के लिए। और आज के आध्यात्मिक सेमिनार का टॉपिक था योग की असली परिभाषा क्या है और आध्यात्मिकता क्या है। तो आज इस सेमिनार में हमने यह बात बताई कि योगः कर्मसु कौशलम, योग से ही कर्मों में कुशलता आती है। तो योग का असली अर्थ है वो स्वयं योगेश्वरी बताते हैं। और योगियों में सबसे बड़ा योगी शिव शंकर भोलेनाथ है। जो शिव शंकर भोलेनाथ जिनकी अवस्था हमेशा निराकारी स्टेज दिखाई हुई है, योगी अवस्था दिखाई हुई है, वो परमात्मा शिव शंकर भोलेनाथ इस सृष्टि पे स्वयं टीचर बन के आते हैं, तब वो असली योग सिखाते हैं। और अभी ये कलयुग का घोर पापी कलयुग का अंतिम समय चल रहा है। इस समय परमात्मा शिव शंकर भोलेनाथ अति साधारण मनुष्य तन में इस सृष्टि पे अवतरित हो चुके हैं और योग की असली व्याख्या बताते हैं कि आत्मा का जो परमात्मा से जो कनेक्शन है वही असली योग है। और परमात्मा जो शक्ति है वो अलमाइटी अथॉरिटी है, इस सारी सृष्टि का पिता है, जगत पिता है, विश्वनाथ है, जगन्नाथ है। तो अपने को आत्मा समझ के हम ईश्वर को अगर याद करते हैं तो उसको असली योग की परिभाषा कहेंगे, जिससे हमारे अंदर आत्मा के अंदर दैवी गुण आते जाएंगे और हमारे अंदर दिव्य शक्तियाँ आती जाएगी। आत्मा जो पतित पापी भ्रष्टाचारी व्यभिचारी बन चुकी है, वो आत्मा दिव्य राजयोग की पढ़ाई से जो परमात्मा द्वारा आध्यात्मिक विश्वविद्यालय में पढ़ाई जा रही है, फिर से आत्मा निराकारी निर्विकारी और पावन बन सकती है। తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు గౌరవానికి భంగం కలిగించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్ పాటిమీది జగన్ ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన సోషల్ మీడియా విభాగాలు ఫేస్బుక్ లో 18 పేజీలు, ట్విట్టర్ లో 24 అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ లో 4 ఫేక్ అకౌంట్లు సృష్టించారని అన్నారు. ఆ ఫేక్ అకౌంట్లు బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీల ఐటీ సెల్ సభ్యులు అదేవిధంగా వాళ్ళ పేడ్ సోషల్ మీడియా టీమ్స్తోని అదే పనిగా సోషల్ మీడియా వేదికగా కొన్ని విష ప్రచారాలు చేస్తూ అదేవిధంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి గౌరవానికి భంగం కలిగించే విధంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కొన్ని మార్ఫింగ్ వీడియోలతోని, మార్ఫింగ్ ఇమేజెస్తోని, అదేవిధంగా కొన్ని వ్యక్తిగత దూషణతోని కూడినటువంటి కంటెంట్తోని ఒక 18 ఫేస్బుక్ పేజెస్ ప్రధానంగా మేము గుర్తించడం జరిగింది. ఇందులో 15 బీజేపీ పార్టీకి చెందినటువంటి ఫేస్బుక్ పేజెస్, 3 కాంగ్రెస్ పార్టీకి చెందినవి, వీటితో పాటు 24 ట్విట్టర్ హ్యాండిల్స్, 4 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్. వీటికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు, ఆ ప్రొఫైల్ లింక్స్తో సహా, ఆ ఫేస్బుక్ పోస్ట్ల కంటెంట్తో సహా, ఆ స్క్రీన్ షాట్లు, ఆ ప్రొఫైల్ లింక్స్, ఆ లింక్స్ అన్నీ కూడా పొందుపరిచి 24 పేజీల ఫిర్యాదుని ఈరోజు కుకట్పల్లి పోలీస్ స్టేషన్లోని సంబంధిత అధికారులకి మేము అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా సోషల్ మీడియా కమ్యూనిటీ స్టాండర్డ్స్ని ఉల్లంఘిస్తున్నటువంటి కంటెంట్ కాబట్టి వీటన్నిటిని కూడా వెంటనే సోషల్ మీడియాలోంచి తొలగించాలని మేము కోరడం జరిగింది. తెరువు కోసం వలస వచ్చిన నార్త్ ఇండియన్ మార్వాడి వ్యాపారులు తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్లిపోవాలని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు
గారె వెంకటేష్ మాదిగ హెచ్చరించారు. తమ వ్యాపారాలకు, కార్మికులకు, కర్షకులకు ఉపాధి లేక అల్లాడుతున్నామని, అన్ని రంగాల్లో మీరే కింగ్ మేకర్లై ఉన్నారని మండిపడ్డారు. తమ పాలిట గుదిబండలాగా తయారైనందున రాష్ట్రంలో ఉండొద్దని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. నా పేరు గారె వెంకటేష్ మాదిగ, తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి దాని వ్యవస్థాపక అధ్యక్షుడిని. కొన్నేళ్ల క్రితం మన రాష్ట్రానికి బతుకుదేరు కోసం వలస వచ్చినటువంటి నార్త్ ఇండియన్ మార్వాడి వ్యాపారులు ఇవాళ మన రాష్ట్రంలో ఏ రంగంలో చూసినా వాళ్ళే పెట్టుబడిదారులై, కింగ్ మేకర్లై మన రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవాళ మేము ఈరోజు నార్త్ ఇండియన్ గో బ్యాక్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గతం నుండి వ్యాపారాలు చేసుకునే చిన్న చితక వ్యాపారాలు చేసుకునేటువంటి వైశ్యాస్ కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, ఇంకెవరైనా ఇక్కడ స్థానికంగా ఉండే ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యాపారులు ఇలా ఉపాధి లేకుండా పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది వాళ్ళ మూలంగా. అందుకే మేము అంటున్నాం, నార్త్ ఇండియన్ మార్వాడి వ్యాపారులారా, మీరు మా రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీ వల్ల మా వాళ్ళకు ఉపాధి కరువైంది, జీవనోపాధికి దూరం అయ్యి పస్తులు ఉండే పరిస్థితి అయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు, కర్షకులకు కూడా పని లేకుండా చేస్తున్న మీరు ఇలా మా రాష్ట్రంలో పెట్టుబడిదారులై అన్ని రంగాల్లో మీరే కింగ్ మేకర్లై ఏలుతున్నారు. మరి మా రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు ఉపాధి కరువైంది, మీ వల్ల మేము నష్టపోతున్నాం, మీరు మా రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఇలా ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు కూడా మీకే దక్కుతున్నాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పరిశ్రమలు మీరే, పారిశ్రామికవేత్తలు మీరే. ఇలా మాకు కనీసం ఉపాధి దొరకడం లేదు. వడ్డెర కమిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు, కోశాధికారి పల్లపు నారాయణ మాట్లాడుతూ, స్వతంత్రం సాధించి 70 సంవత్సరాలు గడిచిన వడ్డెరుల అభివృద్ధిని ప్రభుత్వాలు విస్మయించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లపు అశోక్, ముద్దంగుల చెన్నయ్య, బొల్లెపు సాయి కుమార్, తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కోశాధికారిని. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా కూడా వడ్డెర కమ్యూనిటీకి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి అవకాశాలు కానీ అభివృద్ధి కానీ జరగలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా దాంట్లో అనేక సంఘాలు పెట్టి అనేక మంది నాయకులు ఈ వడ్డెర కులం కోసం పాటుపడ్డారు. దానిలో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శివరాత్రి ఐలమల్ గారు కూడా సంఘంగా ఏర్పాటు చేసి మా కులం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగానే మేము కమ్యూనిటీని అంతా కూడా జాగృతం చేసి రేపు రాబోయే అసెంబ్లీలో ఈ వడ్డెర కమ్యూనిటీని ఎస్టీలో చేర్చే విధంగా అసెంబ్లీ తీర్మానం చేయాలని, అలాగే పక్క రాష్ట్రంలో వడ్డెర కార్పొరేషన్, వడ్డెర ఫెడరేషన్ అంటూ కూడా ఏర్పరిచారు. తెలంగాణలో మాకు ఎటువంటి కార్పొరేషన్ లేదు, ఫెడరేషన్ లేదు. మా గురించి పట్టించుకునే నాదుడు లేడు. మాకు ఎటువంటి అవకాశాలు కూడా లేవు. ఈ విషయాల మీద మేము అనేక దఫాలుగా కింద స్థాయి నుండి ఎంఆర్ఓ, ఆర్డీఓ దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర మంత్రివర్గం వరకు కూడా అనేక మందిని కలిసి అనేక విధాలుగా అనేక సార్లు మేము మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ల వరకు కూడా మేము అనేక సార్లు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేక సార్లు నా ఆలోచన వచ్చి మమ్మల్ని ప్రకటన పల్లా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, అదేవిధంగా మనకి జగన్రెడ్డి గారి దగ్గరికి, ఇప్పుడు మునుగోలులో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన అభ్యర్థి కలవకుండా మానించారు. మమ్మల్ని మా కమిటీ అడుగుతుంది, నాకు ఇష్టమైన జోలేంటి వడ్డాలు వేసి చెప్తే వాళ్ళు మాకు 40 ఏళ్ళ మా పోరాటానికి నాన్న దొరుకుతారు. అవి ఏమైనా చాలా సందర్భంగా మంత్రి కేటీఆర్ గారికి అపాయింట్మెంట్ తీసుకున్న ఇవ్వలేదు, అదేవిధంగా సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకున్న ఇవ్వలేదు. ఆ రోజు ఓన్లీ ఎలక్షన్స్ కోసం పబ్లిక్ నమ్మకం కోసమే ప్రజలు మా కమ్యూనిటీ మాదిరి మాకు ఎక్కువ పడుతుంది. అనేక మార్లు విషయం పెట్టాం, మాకు ప్రభుత్వంలో అపాయింట్మెంట్ కావాలని అనేక సందర్భాల్లో పల్లరాజశేఖర గారి పోయి చెప్పడం జరిగింది, మంత్రి జగన్రెడ్డి గారికి చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి సందర్భం లేదు. కాబట్టి మళ్ళీ 2 నెలల క్రితం నవంబర్ 20 తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్న 594 మండలాలకు, ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు వెలిపత్రాల నుంచి వడ్డేసి చేయించాలని, అదేవిధంగా డిసెంబర్ 5 తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల కలెక్టర్లకు వెలిపత్రాలు అందించాము.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు 20 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ కృష్ణయ్య డిమాండ్. లోకేష్ పాదయాత్రపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదు. టీడీపీ తెలుగు రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ. ఫేక్ బ్యాంక్ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా పతివేత. సీసెస్ అడిషనల్ డీసీపీ నేహా మెహ్రా వెల్లడి. పారా అథ్లెటిక్స్ ను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తెలంగాణ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురుచరణ్ సింగ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.